నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ప్రభుత్వం మీద మనసులో ఏదో పెట్టుకుని ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి ఏదేదో పోస్టు చేసినా మళ్లీ చెరిపేసి మళ్లీ రాసేసి ఏదో చేద్దాం అనుకుని బొక్కబోర్ల పడ్డారు. తన స్వగ్రామంలో ఉన్న భూమికి సంబంధించి మ్యూటేషన్ జరగలేదని ట్వీట్ చేస్తూ తన ఆవేదన వెళ్లగక్కారు. అంతలోనే మళ్లీ దాన్ని సర్ది చేసి ఇంకా ఆ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి రాకముందే ఇలా జరిగింది అంటూ ఇంకో 2 పదాలు కలిపి మళ్లీ పోస్ట్ చేశారు. దీంతో కొందరు దానికి సమాధానంగా అసలు ఆ చట్టం అమల్లోకి రాకపోతే నీకెలా అన్యాయం జరుగుతుంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో ఆయన సమాధానం ఇవ్వలేక సైలెంట్ అయ్యారు. ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా వెన్నుకోట గ్రామంలో తనకు వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించి ఉన్న సమస్య మీద ఆయనకు అధికారులు వివరణ ఇచ్చారు. ఆ భూమిలో పివి రమేష్ తో పాటు ఆయన సోదరులకు కూడా భాగం ఉందని, ఈ క్రమంలో భూమి మ్యూటేషన్ కోసం వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మ్యూటేషన్ కోసం పలు పత్రాలు సమర్పించాల్సి ఉండగా రమేష్ అవేవి చూపించకుండా దరఖాస్తు చేశారని, అందుకే ఆ ప్రక్రియ ముందుకు సాగలేదని తహసీల్దార్ తేల్చేశారు. ఇక దీంతో అనవసరంగా ఎల్లో మీడియా ట్రాప్ లో పడి పరువు పోగొట్టుకున్నారని ఆయన నెటిజన్స్ విమర్శిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.